జై బాబా అండి నర్మద గారు. జై బాబా! అందరికీ జై బాబా! మనం గత కొద్ది రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 'ఓహో అలాగా' అన్న కథ అదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబాకు సంపూర్ణంగా అంకితమై, ఆయన ఇచ్చ ప్రకారం ఎలా నడుచుకోవాలి అనే అంశంపై మండలి సభ్యుడైన ఎరుత్ చెప్పిన ఒక ఆసక్తికర కథాంశం ఇలా ఉంది. ఇకపై ఎరుత్ మాటల్లోనే చెప్పుకుందాం. మెహర్ బాబాను భగవంతునిగా ప్రేమించండి, ఆరాధించండి. ఆయన ఇచ్చకే మీ కోరికలు, మీ ఆలోచనలు అన్నీ వదిలిపెట్టండి. దేనికి చింతించకండి. బాబాకు సంపూర్ణ అంకితం అవ్వడానికి ప్రయత్నించండని నేను తరచూ చెబుతూ ఉంటాను. అయితే ప్రేమికులు చాలా మంది మెహర్ బాబాకు అంకితం అవడం ఎలా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నకు జవాబు ఏమని చెప్పాలి? నీవు ఒక లాయర్‌గా చలామణి అవ్వాలనుకుంటే ఎవరైనా నీకు చెప్పాల్సిన పని ఉందా? న్యాయవాదివి కావాలని నిర్ణయించుకున్నప్పుడు కష్టపడి లా డిగ్రీ కోసం చదువుతావు. ఆ తర్వాత మంచి లాయర్‌గా సమాజంలో నిలబడేందుకు గట్టి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ అంతే. మెహర్ బాబాకు సంపూర్ణ విధేయతతో ఆయన సేవలో నిమగ్నం అవ్వాలనుకుంటే అందకు అందుకు కావాల్సింది అందుకు కావాల్సిన విధంగా తూచా తప్పక ఆయనకు ఇష్టమైన రీతిలో మసులుకునేందుకు ప్రయత్నించాలి. ఇంతకంటే మాటల్లో ఏమి చెప్పగలం? మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. బాబా సమక్షంలో కూడా మనసు పరివిధాల పరిగెడుతుంది. ఒక పెద్ద బహిరంగ వేదికపై ఉండి బాబా తన ప్రేమికులతో నన్ను ప్రేమించండి అని సందేశం ఇచ్చారు. ఇంతలో ఆ పెద్ద గుంపులోంచి ఒకరు లేచి నిలబడి బాబా నిన్నెలా ప్రేమించాలి అని వెంటనే ప్రశ్నించాడు. అందుకు బాబా అతన్ని నీకు పెళ్ళయిందా అని ప్రశ్నించారు. అయ్యింది బాబా అని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. నీ భార్యను ఎలా ప్రేమించాలో నీకెవరైనా చెప్పారా అని బాబా అడగగానే లేదు బాబా అంటూ జవాబిచ్చాడతడు. కాబట్టి భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలని ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం ప్రేమించడం మొదలెట్టండి. భగవంతుణ్ణి ప్రేమించడం చాలా సులువైంది. అంతకు మించి మరెంతో కష్టమైంది కూడా అని బాబా అన్నారు. అయితే బాబాకి అంకితమై ఉండాలని భావించే వారికి, ఆ మార్గంలో పయనించాలనుకునే వారికి కొన్ని సూచనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా ఆయన ఇచ్చకు కట్టుబడి ఉండడం అత్యవసరం. అదేదో కేవలం పెదవులు కదుపుతూ మాట్లాడే మాటలు కాకూడదు. ఆచరణలో అమలు చేయగలగాలి. నిజమే నేను నా భార్యను వదిలే వదిలివేశాను. అంతా బాబా దయ. ఆయన ఇచ్చ అని కొందరు అనుకుంటారు. భార్యను వదిలిపెట్టి మరో పెడద్రోవలో నడుస్తూ బాబా ఇచ్చ అని సర్ది చెప్పుకునే వారెవరున్నారు? ఇది సరికాదు. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ఈ చిన్న కథ ద్వారా చెప్తాను అంటూ ఎరుచ్ ఇలా వివరించాడు. అదొక మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో ఒక వ్యక్తి భగవంతుడిని ప్రేమించడం, ఆరాధించడం మినహా మరొకటి అతడికి తెలియదు. అతడు ఒక పరమ పూజ్య భక్తుడు అనుకోవచ్చు. ఊరికి దూరంగా ఏదో ఒక ఏకాంత ప్రదేశంలో ఒక చిన్న ఎత్తైన కొండపై గల ఒక చిన్న గుహలో అతడు ఉంటున్నాడు. అతడిని సన్యాసి అని పిలవవచ్చు. ఎల్లవేళలా భగవద్ధ్యానంతో ఏకాంతంగా ఆ కొండపైనే ఉండేవాడతడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పువ్వు వికసించగానే పుప్పొడి కోసం, మకరందం కోసం సీతాకోక చిలుకలు ఎలా వచ్చి వాలుతాయో అదే మాదిరిగా అతన్ని భగవంతుని ఆరాధకునిగా కీర్తిస్తూ స్థానిక గ్రామస్తులు అతడి దర్శనార్థం రావడం మొదలైంది. ఇది ఎలా మొదలైందంటే గొర్రెల కాపరి పిల్లలు ఉండేవారే. వారు కొండ గుహలో ఉంటున్న వ్యక్తి గురించి వాళ్ళ స్నేహితులకు, వా వారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం. అలా ఆ నోట, ఈ నోట
కొండపైన ఒంటరిగా ఉంటున్న సన్యాసి విషయం ఆ గ్రామమంతా తెలుస్తుంది. ఆ తరువాత అతడిని ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తూ, అతడి పట్ల గౌరవ భావంతో అందరూ రావడం మొదలవుతుంది. ఆ దరిమిలా అతను ఎప్పుడైతే ఎప్పుడైనా గుహ బయట కూర్చొని ఉంటే, అతడితో ఎలాగైనా మాట్లాడాలనే తహతహ, ఆ తరువాత అతడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో, అతడిది ఏ కులం, ఏ మతం, ఏమైనా మంత్రతంత్రాలు, శక్తులు ఉన్నాయా, వారి ఆస్తిపాస్తులు, వారి కష్టాలు ఏమైనా తీరుస్తాడా అనే ఉత్సుకత గ్రామస్తులలో ఉండేది. అయితే ఎంత కష్టపడ్డా, ఎన్ని విధాలు ప్రశ్నించినా ఆ వ్యక్తి ఆ వ్యక్తిని వారు మాటల్లో పెట్టడం సాధ్యపడలేదు. ఏ ప్రశ్న వేసినా, ఏమి అడిగినా ఆ వ్యక్తి నోట ఒక్క సమాధానమే వచ్చేది. అదేమిటంటే, "ఓహో! అలాగా" అని మిన్నకుండేవాడు. ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఆ సన్యాసిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పే గ్రామస్తులతో కూడా "ఓహో! అలాగా" అని మాత్రమే ముక్తసరిగా అనేవాడు. తమ కష్టాలు, తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏ కరువు పెట్టినా, ఆ సన్యాసి కేవలం "ఓహో! అలాగా" అని మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏమి మొత్తుకున్నా ప్రతి దానికి ఒక్కటే. "ఓహో! అలాగా" అని మాత్రమే ఆ సన్యాసి చాలా సున్నితంగా, మృదువుగా జవాబిచ్చేవాడు. ఇది చాలా మంది గ్రామస్తులకు నచ్చేది కాదు. కానీ అతని సమక్షంలో ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం లభిస్తూ ఉండటంతో గ్రామస్తులు అతని దర్శనార్థం తరచూ వెళ్తూనే ఉన్నారు. కొందరైతే భక్తితో ఆ సన్యాసి కోసమని చెప్పి ఆ కొండ గుహ దగ్గరికి ఏవో ఆహార పదార్థాలు కూడా పంపేవారు. గ్రామస్తులు అందరూ హాయిగా, సంతోషంగా ఉన్నారు. ఒక దైవీ భక్తుడు తమ గ్రామంలో నివాసం ఉంటున్నందుకు వారికి తెలియని గర్వం వారి ముఖాల్లో తొణికిసలాడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒక్కసారిగా గ్రామంలో అశాంతి నెలకొంది. ఆనాటి స్వచ్ఛత కోల్పోయినట్టయింది. అదేమంటే గ్రామంలోని ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి తల్లి గగ్గోలు పెట్టింది. ఆ అమ్మాయి తండ్రి అవమానంతో కృంగిపోయాడు. ఆ అమ్మాయిని చావబాది జరిగిందేదో చెప్పమని తండ్రి గదమాయించాడు. తమ కుటుంబం పరువు మంటగలిసిందని బాధపడ్డాడు. ఆ అమ్మాయి కూడా కం కంటికి మింటికి ఏకధారంగా ఏడుస్తోంది. అయితే తాను గర్భవతి అవ్వడానికి కారణమైన వాడి పేరు చెబితే వాడిపై ఏ అఘాయిత్యం జరుగుతోందో అన్న భయంతో ఆ అమ్మాయి కూడా ప్రశ్నించినప్పుడల్లా ఏడుపు ఎక్కువ చేస్తుంది కానీ అసలు విషయం బయట పెట్టదు. చివరిగా తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు భరించలేక ఒకరోజు తప్పంతా తల్లిదండ్రులదేనంటూ వాళ్ళని నిందిస్తుంది. ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలిస్తే మీరు బాధపడతారని అంటుంది. మీ వల్లనే నాకీ పరిస్థితి దాపురించింది అని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను నిలదీస్తుంది. దాంతో మా తప్పు ఎలా అవుతుంది అని వారు ప్రశ్నించగా, మీరే కదా నన్ను ప్రతిరోజు ఉదయాన్నే పెరుగు కప్పుతో కొండపై ఉన్న సన్యాసి దగ్గరకు పంపారని అని అంటుంది. అంటే ఆ సన్యాస ఈ పాపానికి కారణం అని అందరూ అవాక్కయ్యారు. అవునని సమాధానమిచ్చింది ఆ అమ్మాయి. ఒక రోజున పెరుగు కప్పు ఆ కొండ గుహ ముఖద్వారం దగ్గరుండి వెనుదిరుగుతూ ఉండగా, ఆ సన్యాసి నన్ను బలాత్కరించాడు. మీరందరూ అతన్ని ఎంతో గౌరవంగా చూస్తున్న వ్యక్తి గురించి అతనెలాంటి నీచుడోనని చెబితే, మీరు నన్ను నమ్మరని ఇంతకాలము చెప్పలేదు అని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పింది. అంతవరకు ఆ సన్యాసిని ఎంతో గౌరవంతో ఆరాధిస్తూ ఉన్న ఆమె తండ్రి, సన్యాసి గురించి నాకు అప్పుడే ఎందుకో అనుమానంగా ఉండేది. అతనంత గొప్ప భక్తుడు కాదని తెలుసు అనడం ప్రారంభించాడు. దాంతో ఆ అమ్మాయి తండ్రి, కొందరు గ్రామస్తులు కొండపై ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్లి దుష్భాషలాడుతూ సన్యాసిని దూషించారు. ఆ సన్యాసికి ఇవేమీ పట్టలేదు. "దుర్మార్గుడా! నీవు నా కూతుర్ని బలాత్కరిస్తావా? ఆమె ఇప్పుడు గర్భవతి. నీవు దుస్తుడవు" అని ఇంకా ఏదేదో తిడుతూ ఉంటే, "ఓహో! అలాగా" అంటూ ఎప్పటిలాగా ఆ సన్యాసి జవాబిచ్చాడు.
ఆ అమ్మాయి తండ్రి సన్యాసిపై చేసుకోబోతూ ఉంటే గ్రామస్తులు వారించి, ఆ అమ్మాయి గర్భవతి కావడానికి ఆ బిడ్డకి తండ్రివి నీవే అని కోపంతో అన్నారు. అందరూ కూడా ఆ సన్యాసి ఏమీ ఎరగనట్టు, ఓహో! అలాగా అని మాత్రమే సమాధానమిచ్చాడు. నీవు ఆ అమ్మాయిని బలాత్కరించావట అని అన్నా కూడా, ఓహో! అలాగా అని అన్నాడు ఆ సన్యాసి. భగవంతుడిని భగవంతుడి ప్రేమికుడిగా, భక్తుడిగా, సేవకుడిగా చెప్పుకునే నీకు సిగ్గు లేదా అని ఆవేశంతో తండ్రి ఊగిపోయినా సన్యాసిలో ఎలాంటి చలనమూ లేదు. నీవు ఒక దొంగ సన్యాసివి అన్నారు. ఇలా ఎన్నో మాటలకందని వర్ణించలేని మాటలతో, భాషలతో సన్యాసిని దూషించారు. ఇతర చుట్టుపక్కల గ్రామస్తులు సైతం సన్యాసిని ఆడిపోసుకున్నారు. ఇంత జరిగినా అతనికేమీ పట్టనట్టు సన్యాసి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది అతడి మొండి వైఖరికి నిదర్శనమంటూ రాళ్లతో కొట్టి చంపబోయారు. కడకు తమ దెబ్బలతో చచ్చిపోతాడనుకుని వారి ఇళ్లకు వారు వెనుదిరిగారు. అతడికి తగిన శాస్తి జరిగిందని తృప్తి చెందారు. కానీ నిజానికి సన్యాసి చచ్చిపోలేదు. తనకు తగిలిన బలమైన గాయాలతో ఎలాగో పాక్కుంటూ గుహలోకి వెళ్లి తన దారిన తాను ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాడు. కాలక్రమంలో ఆ అమ్మాయి ఒక చక్కని పాపను జన్మనిచ్చింది. ఆ పసిపాప తమతో ఉండడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. అదేదో తమ కుటుంబానికి అమర్యాదగా భావించారు. కొండపైన సన్యాసి బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఆ పాపను తిరిగి సన్యాసికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఒక రోజున కొండపై ఉంటున్న సన్యాసి దగ్గరికెళ్ళి, "ఇదిగో చూడు, నీ పాపపు పనికి లభించిన ప్రతిఫలం" అని ఆ పాపను చూపించి, ఆ పసిబిడ్డను ఆ సన్యాసి దగ్గరే వదిలిపెట్టేశారు. అప్పుడు కూడా ఆ సన్యాసి, "ఓహో! అలాగా" అని మాత్రమే అన్నాడు తప్పించి, మరో మాట ఉచ్చరించడు. కొండపై తిరుగాడే గొర్రెల కాపర్లు తెచ్చి ఇచ్చే పాలను ఆ పాపకు పట్టి, ఆ పాపను సన్యాసి సాకుతూ ఉంటాడు. కాలం తన మానాన తాను తిరుగుతూ ఉంటుంది కదా! ఎలాగైనా సరే జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి సరైన మార్గంలా ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ అమ్మాయిని తిరిగి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ గ్రామంలో ఇంత పెద్ద తప్పు చేసిన అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు? పక్క గ్రామంలో వయసు మళ్ళిన వరుడినికి పెద్ద ఎత్తున కట్న కానుకలు ఎరచూపి ఓ రోజున వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని వారి అమ్మాయికి చెప్పారు. అయితే ఆ అమ్మాయి మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోను అంటుంది. నాకు పెళ్ళే వద్దంటుంది. నీ గతం గురించి తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెద్ద మనసుతో పక్క గ్రామస్తుడు వస్తే నీవు కాదంటావా? బుద్ధి లేదా? అని గదమాయిస్తూ అమ్మాయిని ఎలాగైనా ఒప్పించాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఎంత చెప్పినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒక రోజున తన మనసులో మాట బయట పెడుతూ, "మీరు గనుక వేరెవరితోనైనా నా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని" ఆ అమ్మాయి హెచ్చరించింది. ఎందుకు అమ్మాయి అలా ప్రవర్తిస్తుందో తెలియక చివరకు "నీ మనసులో ఎవరైనా ఉన్నారా?" అని తల్లి ప్రశ్నిస్తే తన ప్రియుని గురించి అప్పుడు ఆమె బయటపెట్టింది. తాను మరొకరిని ప్రేమించానని చెప్పింది. కొన్ని సంవత్సరాలుగా అతడితో తన ప్రేమ సంబంధం ఉందని చెప్పింది. పెళ్ళంటూ చేసుకుంటే అతడితో జరిపించాలని ఖచ్చితంగా తెగేసి చెప్పింది. అతని వల్లనే తాను తల్లినయ్యానని కూడా ప్రకటించింది. అయితే తన భర్త మరొకరు కారని స్పష్టంగా చెప్పేసరికి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వారి చెవులను వారే నమ్మలేకపోయారు. ఆ తర్వాత సన్యాసి ఎడల తాను చేసిన దురుసు ప్రవర్తన పట్ల అమ్మాయి తండ్రి తప్పు చేసిన వాడిగా కుచించుకుపోయాడు. కొండపైన సన్యాసి ఏ పాపము ఎరుగడని తెలియగానే పాపం చేశానని కన్నీటితో విలవిలలాడాడు ఆ పిల్ల తండ్రి. జరిగిన విషయమంతా గ్రామ పెద్దలతో చెప్పాడు. జరిగిన విషయానికి పశ్చాత్తాపంతో పాటు తాము చేసిన తప్పును పెద్ద మనస్సుతో క్షమించాలని సన్యాసిని వేడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ కొండపై ఉన్న గుహకు దగ్గరికి వెళ్లి సన్యాసిని బయటికి రావాల్సిందిగా కోరారు. గుహ లోపల నుంచి సన్యాసి చేతిలో చంటి బిడ్డతో సహా బయటికి వచ్చాడు. అమ్మాయి తండ్రి సన్యాసి పాదాలపై పడి తాను తప్పు చేశానని క్షమించమని ప్రాధేయపడ్డాడు. తప్పు నాదేనని క్షమించమన్నాడు. అందుకు జవాబుగా
ఓహో! అలాగా అని మాత్రమే సన్యాసి అప్పుడు కూడా అదే మాట మాట్లాడాడు. నా కూతురు తప్పు ఒప్పుకుంది. ఆ బిడ్డను తిరిగి నాకిచ్చేయండి అంటూ సన్యాసి చేతిలోని చంటి బిడ్డను తిరిగి తండ్రి తీసేసుకున్నాడు. అందుకు కూడా సన్యాసి సున్నితంగా ఓహో! అలాగా అని తన సహజ ధోరణిలో అన్నాడు. గ్రామస్తులందరూ ఏకకంఠంతో తాము అన్యాయంగా, దురుసుగా సన్యాసి పట్ల ప్రవర్తించామని, అందుకు క్షమించమని అడిగినందుకు కూడా సన్యాసి ఓహో! అలాగా అని మాత్రమే అన్నాడు. అంతా అయిపోయాక గ్రామస్తులందరూ వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళాక ఏమి ఎరగనట్టు సన్యాసి తన మానాన తాను గుహలోకి వెళ్లి తన దైవ ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. సన్యాసిని గౌరవించినా, దూషించినా, దుర్భాషలాడినా, ఏమి చేసినా కూడా ఓహో! అలాగా అని మాత్రమే మృదువుగా అనడం మినహా మరొకటి ఎరుగడు. నిజమైన దైవారాధనకుడు కాబట్టి భగవంతుణ్ణి అన్ని వేళలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏది జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా అంతా ఆ భగవంతుని ఇచ్చగా ఆ సన్యాసి భావించాడని మనం గమనించాలి. మన కోసమే మనం బ్రతికినంత కాలం భగవద్ ధ్యానంలో మనం బ్రతకలేం. ఇక్కడ, అక్కడ ఇమడలేం. అదే అన్నీ దేవుడికి వదిలేసి అంతా ఆయన ఇచ్చ. అతని ఇచ్చ ప్రకారం అన్నీ జరుగుతున్నాయి అని స్థిర నిర్ణయానికి వచ్చిన క్షణంలో భగవంతుణ్ణి భగవంతుణ్ణి ప్రేమికుడు పొందగలుగుతాడు అని ఎరుజ్ మెహర్ బాబాను ఎలా ప్రేమించాలో క్లుప్తంగా వివరించాడు. ఇక నడుస్తున్న పాయిఖానా ఇదేంటో తెలుసుకుందాం. ఈ శరీరం ఒక నడుస్తున్న పాయిఖానా లాంటిది అన్నారు మెహర్ బాబా. బాబా శరీర త్యాగం చేసిన తరువాత రోజులవి. ఆ రోజుల్లో ముంబైకి చెందిన బాబా ప్రేమికుడు రుస్తుం ఫలాటి మెహరాజాదులో బాబా మండలితో ఉన్నాడు. మెహరాజాదులోని తన అనుభవాలను ద రియల్ ట్రెజర్ అనే పుస్తకంలో గ్రంథస్థం చేశాడు. ఒక సందర్భంలో తనకు బాబా మండలి సభ్యుడైన ఎరుజ్‌కి నడుమ జరిగిన సంభాషణ గురించి ఆ గ్రంథంలో రుస్తుం ఫలాటి ఇలా వివరించాడు. ఇకపై రుస్తుం మాటల్లోనే విందాం. ఒక రోజున ఎరుజ్‌తో కలిసి మార్నింగ్ వాక్‌గా మెహరాజాద్ రోడ్డు మీద చివరి దాకా నడుస్తూ ఉన్నాము. మేం మెయిన్ రోడ్ దాకా వెళ్లి తిరిగి వెనక్కి వస్తూ నా కడుపు ఉబ్బిపోతోందని చెప్పి ఎరుజ్ అలా పొలాలకేసి వెళ్లి మూత్ర విసర్జన చేసి హమ్మయ్య! అని గాలి పీల్చుకున్నాడు. కాలు ముడుచుకున్నాక ఎంతో హాయిగా ఉందో తెలుసా? అని నవ్వుతూ నాతో అన్నాడు. ఎంతో ఉపశమనం కలిగింది అన్నాడు. మనస్సులోని మాట చెబుతూ ఉన్నట్లు ఈ సంభాషణనే కొనసాగిస్తూ మూత్ర విసర్జన తరువాతనే ఆత్మకి ఇంత హాయిగా ఉంటే, ఇంత బరువైన శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఆత్మ మరింత ఆనందాన్ని అనుభవిస్తుందో కదా! అన్నాడు. మెహర్ బాబాతో జరిగిన ఒక సంఘటన జ్ఞప్తికి చేసుకుంటూ ఏరోజ్ ఇలా చెప్పారు. తన తండ్రి పాపా జస్సావాలా చనిపోయినప్పుడు నేను, బాబా మా తండ్రి గారింటికి వెళ్ళాం. బాబా మా ఇంట్లోకి రాలేదు. నన్ను వెళ్లి మా నాన్నను చూసి త్వరగా వచ్చేయమన్నారు. నేను అలాగే చేశాను. ఆ తర్వాత మా నాన్న పార్థివ శరీరాన్ని పార్సీ మతస్థుల ఆచారంగా అంత్యక్రియల కోసం టవర్ ఆఫ్ సైలెన్స్ పై ఉంచారు. బాబా ఆ శరీరాన్ని చూపిస్తూ అది ఏమిటి అని అడిగారు. బాబా అది పాప యొక్క శరీరము అని చెప్పాను. ఆ సమాధానంతో బాబా తృప్తి చెందలేదు. బాబా తిరిగి మళ్ళీ అడిగారు. అది ఏమిటి? నేను మళ్ళీ అదే సమాధానం చెప్పాను. బాబా మళ్ళీ అది ఏమిటి అంటూ తిరిగి ప్రశ్నించారు. బాబా సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిదేమి ఉంటుంది? అలాంటిది చనిపోయిన నా తండ్రి శరీరం అని చెబితే అర్థం కాకుండా ఉంటుందా? అనుకున్నాను. దాంతో బాబాకు వివరంగా తెలియజేద్దామన్న ప్రయత్నం చేస్తూ, బాబా ఎప్పుడైతే ఒక మనిషి చనిపోతాడో అప్పుడు అతడి శరీరం నిర్జీవమైపోతుంది. అదే ఆ మృత కళేబరము అని చెప్పాను. ఈ విధంగా బాబాకి చెప్పడం నాకు అసమంజసంగా అనిపించింది. బాబా వెంటనే మాట మార్చి, "నీవు ప్రతిరోజు ఉదయాన్నే మల విసర్జన చేస్తావు కదా!" అన్నారు. "అవును బాబా" అన్నాను. మల విసర్జన తరువాత విసర్జించిన మలాన్ని చూసి అయ్యో! అని
విలపిస్తావా అన్నారు. లేదు బాబా అన్నాను. మల విసర్జన తరువాత ఒక తెలియని ఆనందానుభూతి పొందుతాను అన్నాను. ఆ మాటలంటూ ఏరోజ్ పకపక నవ్వాడు. ఎందుకంటే ఏరోజ్ అప్పటికే వయసు రీత్యా పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో మలబద్ధకం సమస్య దండిగా ఉండేది ఆయనకి. కాబట్టి ఆ బాధ, ఆ అలౌకిక ఆనందమేమిటో ఏరోజ్‌కి బాగా తెలుసు. ఆ మృత కళేబరాన్ని చూపిస్తూ మరణ ప్రక్రియ తరువాత ఆత్మ శరీరాన్ని విసర్జిస్తుంది. నీవు చూస్తూ ఉన్నది మీ నాన్నగారి ఆత్మ వదిలి వెళ్ళిన మృత శరీరాన్ని అని బాబా వివరించారు. మన నిత్య జీవితంలో శరీరానికి అనేక ప్రాధాన్యతలు ఇస్తాం. ఎన్నో అలంకరణలు చేస్తాం. ఆత్మని పట్టించుకోం. దాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తాం. చివరాఖరులో ఆత్మ శరీరాన్ని విసర్జించి తన మానాన తాను పోతుంది అన్నారు బాబా. నిజమే కదా! అని అంటున్న ఎరుజ్ కేసి కొన్ని క్షణాలు అమాయకంగా తేరిపారా చూస్తూ నిల్చుండిపోయాను అన్నాడు ఫలాటి. మెహర్ సందేశం ఒకటిచ్చారిక్కడ. మీ కోరికల చిట్టాతో భగవంతుడిని విసిగించకపోతే అన్నీ అన్నీ ఆయనే సమకూరుస్తారు. వన్ హూ ఆస్క్స్ ఫర్ నథింగ్ గెట్స్ ఎవ్రీథింగ్. ఇక ఈ కథకు ముగింపు మీరే చెప్పండి అన్న శీర్షికలో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఒక సందర్భంలో మెహర్ బాబా ప్రేమ గురించి మాట్లాడుతూ కళాకారుడు తన కళతో కరిగిపోవాలని హితవు చెప్పారు. చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీస్తున్నప్పుడు ఆ చిత్రం గీయడంలో పూర్తిగా మునిగిపోతే గొప్ప చిత్రం వెలబడుతుంది అన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో నేను, నాది అనే భావం తొలగిపోతే ప్రేమ భావం హృదయమంతా నిండి భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని బాబా తన సందేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మండలి సభ్యులైన ఎరుజ్ చెప్పిన కథాంశాన్ని ఆయన మాటల్లోనే చదువుకుందాం. మే మొఘలు సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్, అతడి భార్య ముంతాజ్ ఇద్దరు గొప్ప కళాభిమానులు. కళాకారులెందరినో వీరు ఘనంగా సత్కరించారు. దేశ విదేశాల్లో ఉన్న గొప్ప కళాకారులను ఎందరినో వీరు తమ సామ్రాజ్యానికి ఆహ్వానించి వారిని ఉచిత రీతిలో గౌరవించి సత్కరించి పంపించేవారు. అలాగే ఒక రోజున ఇరాన్ దేశంలోని షిరాజ్ అనే పట్టణం నుండి ఇండియాకు ఒక గొప్ప కళాకారుడు వచ్చాడు. అతడు తన పేరు కూడా షిరాజే అని చెప్పుకున్నాడు. షిరాజ్ తన గురించి ఢిల్లీలో స్థానిక ప్రజలకు పరిచయం చేసుకుంటూ తానొక గొప్ప శిల్ప కళాకారుడినని, తనకు ఎవరైనా చక్రవర్తిని కలిసే అవకాశాన్ని కల్పించమని కోరాడు. చక్రవర్తి షాజహాన్ గొప్ప కళాభిమాని అని తెలిసి తన దేశం నుండి ఇక్కడికి వచ్చానని షిరాజ్ చెప్పుకున్నాడు. కాగా షిరాజ్ గురించి తెలుసుకున్న షాజహాన్ అతన్ని తన ఆస్థానానికి రమ్మని కబురు చెప్పాడు. షిరాజ్‌ను చూస్తూనే మీరు ఇరాన్ నుండి వచ్చిన శిల్పకారుడని విన్నాము. ఇది నిజమేనా అని షాజహాన్ ప్రశ్నించాడు. నా చేతులకు మాత్రం ఆ శిల్పకళ నేర్పైతే ఉంది. మరి నా విషయం గురించి మాత్రం నాకు తెలియదంటూ షిరాజ్ జవాబిచ్చాడు. నీ కళ గురించి మరింత వివరించగలవా అని చక్రవర్తి ప్రశ్నించాడు. తప్పకుండా వివరించగలను. అది నా అదృష్టంగా భావిస్తాను. కానీ ఒక్క షరతు. అదేమంటే మీ రాజస్థానంలో ఎవరైనా పెళ్లి కాని ఒక కన్య చేతిని నాకు తాకేలాగా ఏర్పాటు చేయండి. ఆ కన్యను కన్నెత్తైనా నేను చూడను. ఆమె అందమైన శిల్పాన్ని తయారు చేయడానికి వీలుగా కేవలం క్షణకాలం ఆమె చేతి స్పర్శ మాత్రమే తనకు కావాలని తన శిల్పకళా చాతుర్యం గురించి షాజహాన్‌కు శిల్పి వివరించాడు. కేవలం చేతి స్పర్శతో ఆ కన్య శిల్పాన్ని చెక్కగలవా అని తిరిగి శిల్పిని ప్రశ్నించాడు చక్రవర్తి షాజహాన్. అదే నా ప్రతిభ, అదే నా చాతుర్యం, నా అద్భుత శక్తి అని మరోమారు తన నేర్పరితనం గురించి గొప్పగా చెప్పుకున్నాడు ఆ శిల్పి. మహారాణి నూర్జహాన్
జరుగుతున్న సంభాషణ అంతా సావధానంగా ఆలకించింది. చక్రవర్తి సంశయిస్తూ ఉంటే ఆమె చొరవ తీసుకుంది. ఆ శిల్పికి ఒక అవకాశం ఇవ్వమని సలహా ఇచ్చింది. దాంతో నిజంగా నీవు ఈ పని చేయగలవా అని ఆ శిల్పి షహజహాన్‌ను తిరిగి ప్రశ్నించాడు. తప్పకుండా చేయగలను. కానీ మీరు నా షరతునొకదానిని తప్పక అంగీకరించాలి అన్నాడు ఆ శిల్పి. అదేమంటే నేను ఎంపిక చేసుకోవడానికి గాను మీరు ఎంతమంది కన్యలనైనా ఉంచండి పర్వాలేదు. అందులో నుండి నేను ఒక కన్యను మాత్రమే ఎంపిక చేసుకొని ఆమెను ఏమాత్రము చూడకుండా ఆమె అందమైన శిల్పాన్ని నిజమైన వాస్తవ ఆకృతిలో ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెక్కగలనని జవాబిచ్చాడు. ఆ పిదప నేను చెక్కిన ఆ శిల్పం తాలూకు ఆ కన్య నాకు సొంతమైపోతుంది. ఆమెతో నా వివాహం జరిపించాలని శిల్పి కోరాడు. అదే నా షరతు అని షిరాజ్ అన్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఆమె చేతిని ఆమెను నాకు శాశ్వతంగా అందజేయాలని ఆ శిల్పి కోరుకున్నాడు. దీంతో డోలాయమానంలో పడ్డాడు చక్రవర్తి. మహారాణితో సంప్రదించాడు. ఆమె అందుకు అంగీకరించింది. అలాగే ఆమె 25 మంది కన్యలను ఆ పరీక్షలో నిలబడేందుకు ఏర్పాటు చేయించింది. వారందరూ వరుసగా ఒక గట్టి తెర వెనుక నిలబడి కేవలం తమ చేతులను బయటికి పెట్టమని మహారాణి ఆజ్ఞాపించింది. చక్రవర్తి షహజహాన్, మహారాణి, ఇతర రాజస్థాన ఉద్యోగులు ఈ పరీక్షను తిలకిస్తూ ఉన్నారు. తెర వెనుక నుండి బయట ఉన్న ఒక్కొక్క చేతిని పరిశీలిస్తూ ఉన్న సిరాజ్ ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క చేతిని కొన్ని క్షణాల పాటు సున్నితంగా తాకుతూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అందరి చేతులు దాదాపు స్పృశించడం పూర్తి అయింది. అంతమందిలో నుండి తాను ఎంపిక చేసుకున్న రూపసికి తనతో తీసుకొచ్చిన గాజును ఆమె చేతికి సిరాజ్ తొడిగాడు. అది తాను ఎంపిక చేసుకున్నాను అనడానికి చిహ్నం అని అతడు చెప్పాడు. ఆమె పాలరాతి శిల్పాన్ని త్వరలోనే రూపొందించి సభికులందరి ముందు ఉంచుతానని శిల్పి వాగ్దానం చేశాడు. ఆ తర్వాత శిల్పి ఎవరిని ఎంపిక చేసుకున్నాడో చూద్దామని ఎంతో ఉత్సుకతతో తెర వెనుకకు వెళ్ళింది మహారాణి. ఎవరా అద్భుత అందాల రాశి అని ఆమె తహతహలాడింది. అయితే ఆ పిదప దురదృష్టవశాత్ ఒక తప్పు జరిగిందని మహారాణి బాధపడింది. శిల్పి ఎంపిక చేసుకున్న కన్య ఎవరో కాదు. ఆమె వీరి కుమార్తె లాంటిదని చెప్పాలి. ఆమె పేరు రెహానా. కాకతాళీయంగా అందరి అమ్మాయిలతో కలిసి రెహానా కూడా నవ్వులాటగా తన చేతిని శిల్పికి తెర వెనుక నుండి ఇచ్చింది. షాజహాన్ రాజ్యంలోని ఒక ముఖ్య సైన్యాధికారి కుమార్తె రెహానా. ఒక యుద్ధంలో ఆ సైన్యాధికారి మరణిస్తూ తన కుమార్తెను చక్రవర్తి చేతిలో పెట్టి ఆమెను తన కుమార్తెగా చూసుకోవాల్సిందిగా కోరుతూ అదే తన ఆఖరి కోరికగా చెప్పి అతడు కన్నుమూశాడు. రెహానా తన తల్లిని చిన్నతనంలోనే కోల్పోయింది. ఆ రకంగా రెహానా చక్రవర్తి గారి సొంత కుమార్తెలాగా పెరిగింది. అలాగే ఆమె అందరికీ రాజకుమార్తెగానే ప్రతీతి. అయితే ఒక సాధారణ శిల్పి చేతికి రాజకుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి మహారాణి మనసు అంగీకరించదు. కానీ ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇలా ఎన్నో తెగని ఆలోచనలతో రాజదంపతులు మునిగిపోయారు. ఇంతకీ ఒకరి చేతిని కొన్ని క్షణాలు చూచాయగా తాకి అచ్చం అలాంటి శిల్పాన్ని తయారు చేయడం అంటే అంత సులువైనదేమీ కాదు. శిల్పి తప్పక అపజయం పాలవుతాడు. శిల్పి విజయం సాధిస్తే కదా వివాహం గురించి ఆలోచించేది అనుకున్నారు. ఇలా తాత్కాలికంగా తమ సమస్యకు ఉపశమనం కబుర్లతో సెదతీరారు. షిరాజ్‌కు ఒక గదిని కేటాయించారు. ఒక పాలరాతి బండరాయిని సమకూర్చారు. షిరాజ్ తన పని త్వరగా పూర్తి చేయాలని చాలా తొందరగా ఉన్నాడు. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు. తాను పడే కష్టం ఫలిస్తుందని, చక్రవర్తి మహారాణి తప్పక తన పనితనాన్ని హర్షిస్తారని, ఆ కన్యతో తన వివాహం త్వరలోనే జరగబోతోందని ఉత్సాహంగా కలలు కంటున్నాడు. 3, 4 నెలలలో విగ్రహం చెక్కడం పూర్తి చేశాడు షిరాజ్. ఆ పిదప అదే విషయాన్ని చక్రవర్తికి కబురు పంపించాడు. అందరూ ఒక్కసారిగా తిలకించారు.
చూడ్డానికేముంది, అచ్చమైన అందమైన రెహానా విగ్రహం ఉన్నది ఉన్నట్టుగా కనిపించింది. చక్రవర్తి దంపతులు అచేతనులయ్యారు. వారి నోట మాట పెగలలేదు. తదుపరి ఏం చేయాలి అనే మీమాంసలో పడ్డారు. ఒక రాజకుమార్తెను ఒక సాధారణ శిల్పి చేతిలో ఎవరైనా ఎలా పెడతారు అన్న గొప్ప సంశయం వారిని వెంటాడుతోంది. ఏం చెయ్యాలో దిక్కు తోచని చక్రవర్తి రెహానాతో వివాహం మినహా మరేదైనా కోరమని శిల్పికి చెప్పాడు. తన రాజ్యంలో అతను అడిగితే ఏమైనా ఇస్తానని వాగ్దానం చేశాడు చక్రవర్తి. రెహానాతో వివాహం చేసుకోవాలనే గట్టి కోరిక తప్ప మరేదీ లేదు అన్నాడు శిల్పి. తనకు ఎలాంటి ఆశలు లేవు అన్నాడు. కాని పక్షంలో తన దారిన తాను తన దేశానికి వెళ్ళిపోతానని చక్రవర్తితో స్పష్టంగా చెప్పాడు ఆ శిల్పి. అయితే రిక్త హస్తాలతో ఎలాంటి బహుమతి ఇవ్వకుండా శిల్పిని తిప్పి పంపించడం తన ధర్మం కాదని చక్రవర్తి అన్నాడు. తన రాజ్యంలో వివాహం కానటువంటి అమ్మాయిలలో తనకు ఇష్టమైన వారిని ఎంపిక చేసుకుంటే తాను దగ్గరుండి వివాహం జరిపిస్తానని చక్రవర్తి అన్నాడు. కానీ శిల్పి అందుకు అంగీకరించడు. సరికదా! తాను చేసిన పని పట్ల తనకు తృప్తి లభించిందని, తన దేశానికి వెళ్లేందుకు అనుమతించమని చక్రవర్తిని కోరాడు. చక్రవర్తి, మహారాణి, శిల్పి అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. అంతేకాదు, ఈ విషయంలో రెహానా కూడా సంతోషంగా లేదు. ఇదంతా తన తుంటరితనం వల్ల, చిలిపితనం వల్ల జరిగిందని ఆమె బాధపడుతుంది. మహారాణి ఆ సమయంలో గర్భవతి. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఈ సమస్యలతో ఆమె ఆరోగ్యం మరింత జటిలమైంది. ఈ సమస్యకు పరిష్కారం లేక షాజహాన్ చక్రవర్తి విశ్రాంతి కోసం కొంతకాలం ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో మహారాణి శిల్పిని తన గదికి పిలిపించుకొని తన ఆరోగ్యం బాగాలేదని చెబుతూ, దయచేసి రాజకుమార్తెను మినహా మరింకెవరినైనా కోరుకోమని, వివాహం చేసుకోమని అతని దేశం వెళ్ళవలసిందిగా సలహా ఇచ్చింది. ఒట్టి చేతులతో అతన్ని పంపడం వారికి సుతారం ఇష్టంగా లేదని చెప్పింది. ఇందుకు సమాధానంగా ఈ విషయం గురించి ఇక ఏమాత్రమూ ఆలోచించవద్దని, ధైర్యంగా ఉండమని మహారాణికి శిల్పి ధైర్యం చెప్పాడు. అమ్మా! నీవు ఈ సమస్త రాజ్యానికి తల్లి లాంటి దానవు. ఈ చిన్న విషయంలో ఏమాత్రము చింతించవద్దు. నేను సంతోషంగా నా దేశానికి వెళ్ళిపోతానని షిరాజ్ సర్ది చెప్పబోయాడు. మహారాణికి ఇది రుచించలేదు. ఇచ్చిన మాట తప్పినట్లవుతుందని ఆమె బాధపడింది. ఇతర దేశాల వారు తమ గురించి ఏమనుకుంటారో కదా అనుకుంది. ఈ ఆలోచనలో సతమతమవుతూ ఉన్న మహారాణి ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ మరణించారు. చక్రవర్తి పిచ్చివాడైపోయాడు. చక్రవర్తి తన భార్యను ఎంతగానో ప్రేమించేవాడు. తన సర్వస్వం ఆమె కోసం ధారపోయగల ప్రేమ అతడిది. ఇంతలో భార్య వియోగంతో పాటు శిల్పి విషయంలో మాట తప్పానన్న సమస్య ఆయన్ను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా రాజ ఆస్థానంలోని మహామంత్రి ఒక ఆలోచన చెప్పాడు. అదేమిటంటే, మహారాణి స్మృత్యార్థం ఒక అందమైన కట్టడాన్ని నిర్మించమని చక్రవర్తికి సలహా ఇచ్చాడు. ఆ పనేదో ఈ గొప్ప శిల్పి చేత చేయించమని మహామంత్రి షాజహాన్‌కు సలహా చెప్పాడు. ఇది గనక నెరవేర్చితే రాజకుమార్తెతో అతడి వివాహం ఖరారు చేస్తామని ప్రకటించమన్నాడు. చక్రవర్తికి ఈ సలహా నచ్చింది. శిల్పిని ఆ మాదిరిగా ఒక చిహ్నాన్ని డిజైన్ చెయ్యమని చక్రవర్తికి చక్రవర్తి కోరాడు. శిల్పి అనేక చిహ్నాలు డిజైన్ చేశాడు. అవేవీ చక్రవర్తి మనస్సును ఆకర్షించలేదు. చక్రవర్తి దిగాలుగా ఉన్నాడు. రాజకుమారి రెహానా కూడా ఎంతో దిగులుగా ఉంది. మంత్రి మరలా చక్రవర్తి దగ్గరకొచ్చి మరొక సలహా ఇచ్చాడు. అదేమిటంటే, ఈ శిల్పి ఎంత గొప్ప కళాకారుడైనా మీ మనస్సును దోచుకోలేకపోయాడు. ఎందువల్లనంటే, మీరు మహారాణి అకాల మరణం వల్ల మీ హృదయం ఛిద్రమై రోదిస్తూ ఉంది. అలాంటి నొప్పి, బాధ ఆ శిల్పికి లేదు కదా! కాబట్టే అతడెంతో గొప్ప శిల్పి కళాకారుడైనా కూడా మీరు మెచ్చేటంతటి డిజైన్‌లు రూపొందించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మీరు అతడి హృదయం కూడా గాయపరచగలిగితే, మీరు కోరే డిజైన్ పొందడం సులభమవుతుంది. మహామంత్రి చక్రవర్తికి సలహా ఇచ్చాడు.
ఇది నిజమే. కానీ మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని సలహా అడిగాడు చక్రవర్తి. అందుకు ప్రతిగా ముందుగా రెహానా ఆరోగ్యం బాగాలేదని పుకార్లు పుట్టిద్దాం. ఆ దరిమిల రెండో వారంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రచారం ఇద్దాం. ఆ తదుపరి వారంలో ఆమె ఆరోగ్యం మరింత ప్రమాదభరితంగా ఉందని, నాలుగవ వారంలో ఆమె మరణించిందన్న వార్త దావానం దావానల దావానలంలాగా మన రాజ్యంలో వ్యాపించేలాగా చేద్దాం అని ఒక మంచి సలహా చక్రవర్తి చెవిన వేశాడు మంత్రి. ఈ పథకం అనుకున్న రీతిలో ప్రచారం పూర్తయింది. రెహానా మరణించిందన్న వార్త తెలియగానే షిరాజ్ తయారు చేసిన తొలి మోడల్ తాజ్ మహల్ ను చక్రవర్తి ముందు ఉంచాడు. చక్రవర్తి తన తొలి చూపులోనే ఆ డిజైన్ ను అంగీకరించాడు. అయితే ఆ దరిమిలా రెహానా నిజంగానే చనిపోయింది. షిరాజ్ కూడా ఆ వెనువెంటనే మరణించాడు. నిజానికి తన దేశానికి తిరిగి వెళ్ళాల్సింది మాత్రం షిరాజ్‌కు ఏముంది గనక? ఏం మిగిలింది అతడికి? షాజహాన్ కూడా ఆ గొప్ప తాజ్‌మహల్ కట్టడాన్ని మనందరి కోసం నిర్మించి, ఆయన కూడా మరణించాడు. తాజ్‌మహల్ గొప్ప ప్రేమ కానుక. గంభీరమైన ప్రేమ ఎన్ ఎంతో దాగి ఉంది ఆ కట్టడం వెనుక అని ఎరోజ్ ఆ కథను చెప్పడం ముగించాడు. ఈ కథకు ముగింపు మీరే సూచించండి. ఇది కథనా? వాస్తవమా? కల్పితమా? ఇదమిద్దంగా మాకు తెలియదు సుమి. 'స్పిరిచ్యుయాలిటీ ఇన్ ఎవ్రీడే లైఫ్' అనే గ్రంథంలో 27వ పేజీలో 32 నుండి ఈ కథను సేకరించడం జరిగింది. ఇక మెహర్ సందేశం గురించి తెలుసుకుందాం. ఒక సందర్భంలో బాబా ఒక యువకుడితో మాట్లాడుతూ నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ఆపై బాబా ఇలా వివరణ ఇచ్చారు. నిజమైన ప్రేమికులకు లోలోపల ప్రేమ బడబాగ్ని చెలరేగుతూ ఉన్న ఎదుటి వారికి చూడ్డానికి కనీసం పొగ కూడా కనిపించదు. ఆ ప్రేమ జ్వాలలో వారు దహించిపోతూ ఉన్నా బయటకు నవ్వుతూ ప్రశాంతంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. వారు బాబా నుండి దూరమయ్యామన్న ఎడబాటును కూడా ప్రశాంతంగా అనుభవిస్తారు. ఆ ఎడబాటులో ఎలాంటి నిట్టూర్పు వచ్చినా అది ఆ ప్రేమకే అవమానంగా భావిస్తారు. మీ వి విధులన్నిటినీ సక్రమంగా హాజరు కండి. మీలోని మంచి, చెడు అన్నీ బాబాకు సమర్పించడం ద్వారా బాబాని ప్రేమించిన వారవుతారు. మీరెలాగైతే మీ శరీరాన్ని దుస్తులతో కప్పి రోజంతా మీ దుస్తుల గురించి మరచిపోతారో, అదే మాదిరిగా రోజుకొక్క మారు ఉదయాన్నే బాబా నామస్మరణ అనే దుస్తుల్ని మీ ఆత్మకు ధరించండి. ఆపై మీరు బాబాపై దృష్టిని సారించకున్నా బాబా మీ వెంటనే ఉంటారు అన్నారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై బాబా అండి.